దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15:5. ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. చూడండి, దేవుని యందు నిలిచి ఉండడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడం, దేవాది దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం చేయటం, అలాగే సమస్త విషయంలో దేవునికి లోబడి జీవించడం. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి యందు ఆయన తప్పకుండా నిలిచి ఉంటారు. ఆయన వారికి తోడయుండి గొప్పగా నడిపిస్తారు. అయితే దేవుడు ఎవరి యందైతే నిలిచి ఉంటారో వారు అన్ని విషయాల్లో కూడా, అంటే చదువులో, ఉద్యోగంలో, ఇంటిలో, పొలంలో, వ్యాపారంలో, సమస్త విషయాలలో ఎంతో బహుగా ఆశీర్వదించబడతారు. అంతేకాదు శాంతి, సమాధానం, నెమ్మది, సంపూర్ణమైన సంతోషాన్ని కలిగి జీవిస్తారు. దేవుడు తన యొక్క దీవెనలతో సమృద్ధిగా జీవింపచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమును బట్టి, దినమును బట్టి స్తోత్రములయ్యా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారిని వెలుగుతోని, శక్తితోని, ప్రభావంతో నింపండి. వారిని, వారి కుటుంబాల్ని దినమంతా కాచి కాపాడండి. నీ మాట ప్రకారం జీవించేవారుగా వీరిని లేవనెత్తండి. ఏ అవసరతలు కలిగి ఉన్నారో యేసు నామములో తీర్చండి. ఏ అనారోగ్య సమస్యతో పీడించబడుతున్నారో వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఏ అపవాది శక్తుల చేత బంధించబడి ఉన్నారో యేసు నామములో ఇప్పుడే విడిపించండి. ఈ దినమంతా నీ ప్రజలకి తోడై ఉండి కాపాడండి. కీడు, శోధన, అపాయాల నుంచి తప్పించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.